ఇది నా నేచర్ కదా అని చెప్పేసి అదర్ పర్సన్ కూడా అదే సాఫ్ట్ నేచర్‌తో ఉండాలని లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ మైండ్ సెట్స్ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉంటాయి. నాది సాఫ్ట్ నేచర్ కదా అని చెప్పేసి అవతల పర్సన్ సాఫ్ట్ నేచర్ ఉండాలని లేదు. అవతల పర్సన్ అగ్రెషన్‌గా ఉన్నారు కదా అని చెప్పేసి నేను అగ్రెషన్ ఉండాలని లేదు. సరే నువ్వు ఇంత నీతిగా చెప్తున్నావు, ఇంత నీతి మాటలు మాట్లాడుతున్నావు, నువ్వు సాఫ్ట్ నేచరే, నువ్వెవరిని అబ్యూసివ్ వర్డ్స్ మాట్లాడలేదు. మీ చెల్లి మాట్లాడుతుంటే నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి అంటున్నారనమాట. ఒక్కటి రియల్‌గా మాట్లాడుకుందాము. చాలా గ్రౌండ్ రియాలిటీలో మాట్లాడుకుందాము. ఇది 90స్, 80స్, 90స్, 70స్, 90స్, 60స్ ఆ కాలం కాదండి మనం బతుకుతుంది. 2025లో బతుకుతున్నాం. ఈ జనరేషన్‌లోని ప్రెజెంట్ ఒకరి మాట ఒకరు ఎవరు వినట్లేదు. ఒకరి మాట ఒకరు వినేంత టైం ఎవ్వరికీ ఉండట్లేదు. ఎక్కడో ఒక ఇద్దరు, ముగ్గురు ఎక్కడో ఉంటారు. 100లో 20 మందో, 100లో 10 మందో ఉంటారు. ఒకరి మాట ఒకరు విని ఉండేవాళ్ళు ఉంటారు. అట్ ద సేమ్ టైమ్ ఎవరి లైఫ్స్ వాళ్ళవి, ఎవరిది వాళ్ళది అన్నది ఉండి కూడా ఉంటారనమాట. నేను వాళ్ళని కరెక్ట్ కాదనట్లేదు, వీళ్ళని కరెక్ట్ అనట్లేదు. సిట్యుయేషన్స్ అంతే. ఒకరొచ్చి బూతులు మాట్లాడారు. అయితే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క పర్సన్‌ది ఫోటో తీసేసి ఇంకా వేసేస్తారనమాట. కళ్ళల్లో నిప్పులు పెట్టేసి పెడతారు. వెలిగించండి అలాగే పర్వాలేదు. ఇంకా ఎలా అంటే వాళ్ళ కింద కామెంట్స్ వచ్చేవి ఏదైతే ఉంటాయో రోడ్డు మీద కనబడిందంటే చంపేత్తాను అంటే దానికి లైక్ చేస్తారు. అంటే మీరు ఇండైరెక్ట్‌గా ఏం చేస్తున్నారు? ఇప్పుడు మీరు ఫైట్ చేయడానికి మీ కాజ్ ఏంటి? సో, కామెంట్స్‌లో వచ్చి వాళ్ళని చంపేయండి. వాళ్ళు దారిలో ఎక్కడైనా కనిపించారంటే ఏదో ఒకటి చేసేయండి. ఏదో ఒకటి చేసేయండి అంటే అండర్‌స్టాండ్ నేను ఐ కాంట్ స్పెల్ దట్ వర్డ్. ఏదో ఒకటి చేసేయండి అంటే యూ ఆర్ కమింగ్ అండ్ యూ ఆర్ గివింగ్ హార్ట్. యూ ఆర్ గివింగ్ లైక్. అంటే ఏంటి నువ్వు హేట్రెడ్‌ని వాళ్ళకి మైండ్‌లో పెడుతున్నావు. అంతే కదా సింపులా? బూతులాడిన ఆ పర్సన్‌కి అండ్ కామెంట్ పెట్టిన పర్సన్ లైక్ ఏమని వాళ్ళనేదో చేసేస్తాను, వాళ్ళు కనిపిస్తే చంపేస్తాను, వాళ్ళు కనిపిస్తే చెయ్యకూడని పని చేసేస్తాను వాళ్ళని అని అన్నదానికి లైక్ ఇచ్చిన వాళ్ళకి అట్ ద సేమ్ టైమ్ బూత్ తిట్టిన వాళ్ళకి ఇంకేం తేడా ఉంది?